అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. విశాఖ నగర వాసులకు భారీ శుభవార్త ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణం రానే వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వము భారీ గుడ్ న్యూస్ చెప్పింది విశాఖ నగరవాసులకి. దీని ద్వారా రాబోయే రోజులలో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందేటువంటి దిశగా అడుగులు వేయబోతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి నగరంగా ఉంది, డెవలప్ అవుతుంది. రోజు రోజుకి అక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్న సందర్భంలో తాజాగా అక్కడ మెట్రో రైలు కూడా రాబోతుంది. చాలా కాలంగా విశాఖలో మెట్రోకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పెండింగ్లో ఉంది అంశం. ఎప్పుడు వస్తుంది మెట్రో అనేటువంటి అంశం దగ్గర మనం ఉన్నాం. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖకు మెట్రో ప్రాజెక్ట్ని అందించబోతున్నట్టుగా తాజాగా శుభవార్త అందించింది. సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అక్కడ కేంద్ర మంత్రి దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేశారు. విశాఖలో కంప్లీట్గా మెట్రో ప్రాజెక్ట్ని కట్టేందుకు, నిర్మించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల నుంచి విజయవాడ, విశాఖపట్నం రెండు నగరాల్లో ఈ యొక్క మెట్రో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పెండింగ్లో ఉంది. ఎట్టకేలకు ఒక స్టెప్ ముందు పడింది ముఖ్యమంత్రి చొరవతో. దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. దీంతో విశాఖ నగరం మరొక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రో నగరాల సరసన ఇప్పుడు నిలవబోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి హ్యాపీగా మెట్రో రైల్లో ప్రయాణం చేయడానికి అవకాశం లభించేటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. 3-4 దశల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్టు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్మించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 100% వాళ్ళే నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా. ఒకసారి చూద్దాం. సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో ప్రాజెక్టుకు అనుమతి ఇస్తున్నట్లు ఖట్టర్ స్వయంగా చెప్పారు. కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు అనుమతి ఇస్తున్నామని చంద్రబాబుకు తెలిపారు. ఈ నిర్ణయంతో విశాఖ మెట్రో ఏర్పాటులో కీలక ముందడుగు పడినట్లయిపోయింది. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్ అవసరాలకు దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు ప్రాజెక్టులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే తాజాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంతో త్వరలోనే పనులు ముందుకు సాగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. విజయవాడ మెట్రో ప్రతిపాదన పైన కూడా త్వరలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే విశాఖపట్నం మెట్రోకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి ఆమోదం తెలిపి నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. విజయవాడది కూడా దాన్ని కొట్టిపారేయలేదు. విజయవాడ కూడా మెట్రో ఇస్తామా లేదా అనే విషయాన్ని చెప్పలేదు. దాన్ని భవిష్యత్తులో చూద్దామని చెప్పారు. కాబట్టి విజయవాడకు కూడా తొందరలోనే మెట్రో ప్రాజెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అది సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకొంచెం టైం పట్టవచ్చు. బట్ విజయవాడకు కూడా అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే విశాఖపట్నానికి ఇవ్వడం జరిగింది. 3 దశల్లో దీని నిర్మాణం ప్రక్రియ చేయాలన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. లేదంటే 4 దశలు, మొత్తము 100 కిలోమీటర్ల వరకు కూడా అటు ఇటుగా ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్ అనేది నిర్మించదలబెట్టారు. అక్కడ అంచనా సుమారు 11,000 కోట్లకు పైగానే ఈ యొక్క మెట్రో నిర్మాణానికి మొత్తం కూడా 11,000కు పైగా కోట్లలోనే ఖర్చు ఇవ్వబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం భరించబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే దానికి సంబంధించి ఇంకా చర్చలు ఉన్నాయి. అది మరి రాష్ట్ర వాటా ఏమన్నా ఉంటుందా, కేంద్ర వాటా ఏముంటుందా అనేది మనకు తెలుస్తుంది భవిష్యత్తులో. కానీ ఎక్కువ మెజారిటీ అయితే కేంద్రమే నిర్మించడానికి తలబెట్టింది కాబట్టి, నేరుగా కేంద్రం ఇన్వాల్వ్ అయిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎలాంటి ఇబ్బంది లేకుండా విశాఖ నగరంలో అద్భుతమైనటువంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే నిర్మాణానికి ముందడుగు పడిందని చెప్పవచ్చు. సో ఇప్పుడు కేంద్ర మంత్రి నేరుగా చెప్పారు కాబట్టి ఇంకా తొందరలోనే, రాబోయే రోజుల్లోనే, కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి డిపిఆర్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా టెండర్లు అయిపోతాయి. ఆ తర్వాత నిర్మాణ ప్రక్రియ కూడా మొదలైపోతుంది. సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిగా ఈ మెట్రోని విశాఖపట్నంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నట్టుగైతే మనకు స్పష్టంగా కనపడుతుంది. రాబోయే 3-4 సంవత్సరాల్లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. విశాఖపట్నానికి మెట్రో వస్తే ఏం జరుగుతుందంటే, మన హైదరాబాద్లో ఆల్రెడీ చూసాం. ఇక్కడ మెట్రో వస్తే ఎలాంటి లాభాలు చేకూరుతున్నాయో
రవాణా వ్యవస్థ పెరుగుతున్నటువంటి ప్రజల రవాణా వ్యవస్థకు అనుగుణంగా మెట్రో ఉండడం వల్ల వాహనాల యొక్క రద్దీ తగ్గడమే కాకుండా మెట్రో అనేది ఉంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్టులు కూడా ఈ నగరంలో ప్రాజెక్టులు పెట్టడానికి కూడా ఇతర దేశాల కంపెనీలు కానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కానీ మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కానీ ఆ నగరానికి వచ్చి కంపెనీలను నిర్మించడానికి ఆసక్తి చూపేటువంటి పరిణామం ఉంటుంది. ఐటీ కంపెనీస్ కానీ ఇంకే ఇతరత్ర కంపెనీస్ ఏదైనా కానీ మెట్రో అనేది ఉంటే అదొక చాలా బూస్టప్గా మారుతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. కాబట్టి కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు విశాఖపట్నానికి రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి యువత కూడా లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి కొన్ని మెట్రో నగరాల సరసన ఇప్పుడు విశాఖపట్నం కూడా చేరబోతుంది. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు మెట్రో నగరాలుగా మారబోతున్నాయి, మెట్రో స్టేట్లుగా మారబోతున్నాయి 2 రాష్ట్రాలు కూడా తొందరలోనే. ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తోటి ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో మెట్రో నిర్మాణం కూడా జరగబోతుంది. విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ పనులు వేగవంతం చేయడానికి మరికొద్ది రోజుల్లోనే బీజం కూడా పడబోతున్నట్టుగా కనపడుతుంది. దీంతో విశాఖ నగర వాసులకైతే రాబోయే రోజులలో మంచి ఫ్యూచర్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అండ్ అక్కడ రేట్లు కూడా భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అక్కడ చాలా వరకు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మెట్రో నిర్మాణం చేపడితే ఇంకా అక్కడ ఆ యొక్క రియల్ ఎస్టేట్ కానీ భూముల యొక్క విలువ కానీ మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా తాజా నిర్ణయంతో అయితే విశాఖ వాసులు ఇప్పుడు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.